వెల్కమ్ టు టీ10 నేను రేవతి। సెప్టెంబర్ 17 వచ్చిందంటే తెలంగాణ విమోచన పేరిట బీజేపీ నాయకులు హడావుడి చేయడం ప్రతి ఏడు ఆనవాయితీగా మారింది। ఈ ఏడాది కూడా సెప్టెంబర్ 17న కేంద్ర హోంశాఖ మంత్రి పిలిపించి త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి తెలంగాణ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుతామని తెలుపుతున్నారు। సెప్టెంబర్ 17 1948న తెలంగాణలో అసలు ఏం జరిగింది? ఆ రోజున బీజేపీ నేతలు సంబరాలు జరుపుకుంటున్నట్టుగా 1948లో కూడా సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రజలు సంబరాలు జరుపుకున్నారా? సెప్టెంబర్ 13 1948లో తెలంగాణలో అడుగుపెట్టిన పటేల్ సైన్యాలకు తెలంగాణ ప్రజలు ఎదురెళ్లి స్వాగతం పలికారా? లేక తిరస్కరించి ఎదురు నిలిచి పటేల్ సైన్యాలకు వ్యతిరేకంగా పోరాడారా? బీజేపీ వాళ్ళు చెబుతున్నట్టుగా సెప్టెంబర్ 17 తెలంగాణకు స్వాతంత్ర దినమే అయితే 1946 జూలై 4న దొడ్డి కొమరయ్య అమరత్వంతో మొదలైన వీర తెలంగాణ రైతాంగ పోరాటం సెప్టెంబర్ 17 1948న ఎందుకు ముగియలేదు? తెలంగాణ ప్రజల పోరాటం 1951 అక్టోబర్ 21 వరకు ఎందుకు కొనసాగింది? తొలుత నిజాంకు భూస్వాములకు వ్యతిరేకంగా మొదలైన తెలంగాణ బిడ్డల పోరాటం అటు పర్వత పటేల్ సైన్యాలకు వ్యతిరేకంగా కూడా ఎందుకు కొనసాగింది? పటేల్ నాయకత్వంలోని భారత సైన్యాలకు వ్యతిరేకంగా పోరాడిన తెలంగాణ బిడ్డలు దేశ ద్రోహుల లేక తెలంగాణ ప్రజల అధిష్టానాన్ని గుర్తించక దొరల పక్షం వహించిన పటేల్ సాబ్ తెలంగాణ ద్రోహ? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతికితేనే నిజమైన తెలంగాణ చరిత్ర ఏమిటో నేటి తెలంగాణ బిడ్డలకు అర్థమవుతుంది। భారతదేశ స్వాతంత్రోద్యమంలో మహాజ్వాల ఘట్టంగా బాసిల్లిన వీర తెలంగాణ ప్రజా పోరాటం నిజాంకు రజాకార్లకు వ్యతిరేకంగా మాత్రమే కొనసాగినట్టు నేడు బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారు। వారికున్న మతతత్వ ఎజెండాకు అనుకూలంగా చరిత్రను వక్రీకరిస్తున్నారు। 1930లో సురవరం ప్రతాపరెడ్డి అధ్యక్షతన జోగిపేటలో జరిగిన ఆంధ్ర మహాసభ తొలి సభలో తెలంగాణ ప్రజల సంఘటిత చైతన్యం మొదలైంది। తెలంగాణ ప్రజా పోరాటం మొదటి నుండి నిజాంకు రజాకార్లకు వ్యతిరేకంగానే కాదు, అంతకంటే ప్రధానంగా తెలంగాణను చెరబట్టిన దొరల భూస్వామ్య దోపిడికి వ్యతిరేకంగా కొనసాగింది। 1944లో రావి నారాయణ రెడ్డి అధ్యక్షతన భువనగిరిలో జరిగిన ఆంధ్ర మహాసభ 11వ మహాసభ నాటికి ఆంధ్ర మహాసభ ప్రధాన నాయకులందరూ కమ్యూనిస్టు ఆదర్శాలతో ప్రభావితులై కమ్యూనిస్టులుగా మారారు। ఆ విధంగా 1944 నుండి తెలంగాణ ప్రజా పోరాటం ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో కొనసాగింది। అయితే నిజాం ప్రభుత్వం కమ్యూనిస్టు పార్టీపై నిషేధం విధించిన కారణాన ఆంధ్ర మహాసభ పేరుతోనే కమ్యూనిస్టు పార్టీ కార్యకలాపాలు కొనసాగాయి। 1946 జూలై 4న నేటి జనగామ జిల్లా కడివెండిలో వినుసూరి దొరసాని జరిపిన తుపాకీ కాల్పుల్లో ఆంధ్ర మహాసభ కార్యకర్త దొడ్డి కొమరయ్య అమరుడవడంతో తెలంగాణ రైతాంగ పోరాటం సాయుధ రూపం సంతరించుకున్నది। బాంఛన్ కాల్ముక్త అంటూ బతికిన తెలంగాణ బిడ్డలు బరిసెలు బందుకూలు చేతబట్టి దొరల రాజ్యం కూల్చడానికి ఉద్యమించారు। వరంగల్, ఖమ్మం, నల్గొండ, కరీంనగర్, హైదరాబాద్ జిల్లాలో రైతాంగ పోరాటం ఉధృతంగా సాగింది। దొరలు ఊర్లను విడిచి పరారైండ్రు। 3000 గ్రామాలు విముక్తమై గ్రామ రాజ్య కమిటీల ఆధ్వర్యంలో ప్రజారాజ్యం ఏర్పడింది। దొరల కబ్జాలో ఉన్న 10 లక్షల ఎకరాల భూమి మీద రైతులకు పంచబడింది। రుణ పత్రాలు రద్దయ్యాయి। వ్యవసాయ కూలీల వేతనాలు పెరిగాయి। కుల వివక్ష, లింగ వివక్ష కట్టడి చేయబడినాయి। తెలంగాణలో దొరల రాజ్యం కూల్చిన తెలంగాణ బిడ్డలు దొరలకు పెద్దన్న లాంటి నిజమోడికి కూడా గోరి కట్టడానికి సిద్ధమవుతున్న వేళ 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్రం వచ్చింది। స్వాతంత్రం భారతవనిలో ఢిల్లీ పీఠం ఎక్కిన కాంగ్రెస్ పెద్దలు భూస్వామ్య పెట్టుబడిదారుల పక్షం వహించడాన్ని తెలంగాణ ప్రజలు గమనించారు। పక్కనున్న ఆంధ్ర ప్రాంతంలో పాలన చేస్తున్న టంగుటూరి ప్రకాశం సర్కారు పబ్లిక్ సేఫ్టీ ఆర్డినెన్స్ పేరుతో రైతు ఉద్యమాలను తీవ్రంగా అణిచివేయడాన్ని, భూస్వాములు కొమ్ము కాయడాన్ని చూసిన తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఎవరి పక్షమో అర్థం చేసుకున్నారు। మరోవైపు తెలంగాణలోని భూస్వామ్యుల ప్రతినిధులు కొడా వెంకట రంగారెడ్డి, బూర్గుల రామకృష్ణారావు, మర్రి చెన్నారెడ్డి మొదలైన వారు ఢిల్లీకి చేరిన తెలంగాణ బిడ్డలకు వ్యతిరేకంగా ప్రచారం చేపట్టారు। తెలంగాణలో నెలకొన్న పరిస్థితి గురించి కాంగ్రెస్ నాయకుల నివేదిక మాకు అందింది। భూములపై జరుగుతున్న దాడులను మేం ఒప్పుకోము, త్వరలోనే తగు చర్య తీసుకుంటామని ఢిల్లీలో హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రకటించారు। ఈ నేపథ్యంలో తమ పోరాట ఫలాలను దక్కించుకోవడానికి తప్పనిసరై పటేల్ సైన్యాలకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు తమ పోరాటాన్ని కొనసాగించారు। తెలంగాణ ప్రజల ప్రజాస్వామిక ఆంక్షలను నేటి నెహ్రూ ప్రభుత్వం గుర్తించి వారు పోరాడి సాధించుకున్న భూములు వారికే దక్కుతాయని, భూస్వామ్యుల దోపిడీ ఉండబోదని హామీ ఇస్తే పరిస్థితి భిన్నంగా ఉండేది। సెప్టెంబర్ 17 1948న
తెలంగాణలోకి పటేల్ సైన్యాలు అడుగుపెట్టాయి. కోదాడ, దురాచిపల్లిలో తప్ప మరెక్కడా నిజాం సైన్యాలు ప్రతిఘటించలేదు. సెప్టెంబర్ 18న నిజాం రాజు లొంగిపోయాడు. నెహ్రూ ప్రభుత్వం నిజాం రాజును సకల మర్యాదలతో అరుసుకున్నది. ఆయనకున్న ఆస్తులు, రాజభవనాలు ఆయనవేనని ప్రకటించింది. హైదరాబాద్ రాష్ట్రానికి రాజ్ ప్రముఖ్ పదవినిచ్చి సత్కరించింది. తెలంగాణ బిడ్డలను అరిగోసలు పెట్టిన రజాకార్ల నాయకుడు కాసిం రజ్వీ పాకిస్తాన్ కు పోతానంటే దగ్గరుండి సాగనంపింది. మరోవైపు తెలంగాణ ప్రజలపై తన సైనిక చర్యను కొనసాగించింది. 1948 సెప్టెంబర్ నుండి 1951 అక్టోబర్ వరకు 3 ఏళ్ల పాటు తెలంగాణను పటేల్ సైన్యాలు రక్తపుటేరుల్లో ముంచెత్తాయి. తెలంగాణ పల్లెల్లో బీభత్సం సృష్టించారు. కాటూరు, ఎలమర్రు మొదలగు గ్రామాలలో ఆడపడుచులను బట్టలిప్పించి బరివాతంగా గాంధీ విగ్రహం చుట్టూ బతుకమ్మలాడించిన పటేల్ సైన్యాల దారుణ కాండలను నాటి పత్రికలలో చదివిన భారతీయులందరూ సిగ్గుతో తలదించుకున్నారు. 1946 నుండి 1951 వరకు కొనసాగిన వీర తెలంగాణ రైతాంగ పోరాటంలో 4000 మంది తెలంగాణ బిడ్డలు అమరులవ్వగా అందులో సగం పైగా సుమారు 2500 మంది పటేల్ సైన్యాల చేతుల్లోనే చనిపోయారు. తెలంగాణ ప్రజలపై జరుగుతున్న దౌర్జన్యాలను చూసి భరించలేని డాక్టర్ జయసూర్య, నాటి గవర్నర్ జనరల్ జేఎన్ చౌదరి కలిసి తెలంగాణ ప్రజలు కూడా భారతీయులేనని, వారి ఆంక్షలను గుర్తించి ఉద్యమకారులతో చర్చలు జరపాలని ప్రతిపాదించారు. నెహ్రూ ప్రభుత్వం ఆ ప్రతిపాదనకు కర్కశంగా తిరస్కరించింది. నాటి పరిమాణాలన్నింటికీ సజీవ సాక్షిగా నిలిచిన ప్రముఖ తెలంగాణ రచయిత దాశరథి రంగాచార్య తెలంగాణలో నాడు నెలకొన్న పరిస్థితులను నిష్పక్షపాతంగా అక్షరబద్ధం చేశారు. నిజాం హయాంలో నెత్తిన రూమీ టోపీలు ధరించి తెలంగాణ బిడ్డలపై జులుం చెలాయించాలని దొరలు, ప్రజలు తిరగబడడంతో పల్లెల నుండి పారిపోయి సెప్టెంబర్ 17, 1948 తర్వాత పటేల్ సైన్యాల అండతో నెత్తిన గాంధీ టోపీ ధరించి మళ్లీ పల్లెల్లోకి అడుగుపెట్టి తమ పాత దోపిడీ విధానాలను యథావిధిగా కొనసాగించిన సైన్యాన్ని దాశరథి రంగాచార్య తన రచనల్లో కండ్లకు కట్టినట్టు రికార్డు చేశారు. తన చరిత్ర తనే పఠించి పక్కున నవ్వింది ధరిత్రి అన్నది ఓ కవి వాక్కు. నేడు తన చరిత్రను తన బిడ్డలే సరిగ్గా అర్థం చేసుకోలేక అయోమయంలో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితిని చూసి తెలంగాణ తల్లి దుఃఖిస్తున్నది. నాడు తెలంగాణను చెరబట్టిన దొరల వారసులే నేడు తెలంగాణ గద్దెనెక్కి నాటి దొరలు మంచోళ్లే, నిజాం ప్రభువు మనసున్నోడే అంటూ కీర్తిస్తున్నారు. నాడు తెలంగాణ ప్రజలు ప్రాణాలకు తెగించి పోరాడుతుంటే వారికి ఎలాంటి సహాయం అందించక దొరల పక్షం వహించి మత రాజకీయాలను నెరపిన మతోన్మాదులు నేడు తెలంగాణ చరిత్రకు మత పాక్షిక వక్రభాష్యం చెబుతున్నారు. భూమి కోసం, భుక్తి కోసం, పీడిత ప్రజల విముక్తి కోసం కొనసాగిన మహోన్నత ప్రజా పోరాటాన్ని 2 మతాల మధ్యన కొట్లాటగా చిత్రీకరిస్తున్నారు. ఈ 2 స్వార్థ శక్తులు తెలంగాణ చరిత్ర గురించి ప్రచారం చేస్తున్న సంకుచిత కథనాలకు అవలనున్న అసలు సత్యాన్ని నేటి తెలంగాణ బిడ్డలు గుర్తించాలి. కొమరం భీం, షేక్ బందగి, దొడ్డి కొమరయ్య, చాకలి ఐలమ్మ, మగ్దుం మొయిద్దీన్ల ఆరాటమేమిటో, వాళ్ళ పోరాటం ఎందుకో తెలుసుకోగలిగితే నేటి కాలంలో మనం చేపట్టాల్సిన కర్తవ్యం ఏమిటో తెలంగాణ బిడ్డలకు అర్థమవుతుంది. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి T10.